రామమందిరం అన్నటువంటిది బాబర్ కూల్చివేసి దానిపైన బాబర్ కట్టడం కట్టాడు, మసీదే కట్టాడు. అయితే ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆలయ రూపాలు, ఆలయ స్తంభాలు కూడా వాడటం వల్ల తర్వాత రోజుల్లో అక్కడ మత ప్రార్థనలు చేయడానికి అప్పుడున్న ముస్లింలు సంప్రదాయబద్ధంగా ఉండేవాళ్ళు కాబట్టి అంగీకరించలేదు. దాంతోపాటు కొన్ని విగ్రహాలు కూడా అక్కడ ఉండిపోవడం వల్ల దాన్ని గమనించినటువంటి కొంతమంది అప్పట్లో కోర్టులో కేసు వేస్తే ఆ విగ్రహాలకి పూజ చేయడానికి అనుమతి ఇచ్చింది బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వంలోనే 1880లలోనే జరిగింది. అప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళ సహాయంలోనే కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక పూజారి నియమితుడే. ఆ పూజారికి నెలవారీ జీతం శతాబ్దం పాటు ఇచ్చారు. అలా సాగింది. అలాంటి దాన్ని ఆ ఆలయం కాబట్టి అక్కడ మేమే ఉంచుకుంటామంటే దాని మీద కోర్టుల కేసులు 100 సంవత్సరాలు జరిగినాయి. తర్వాతన కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఈలోపు 1992లో బాబర్ కట్టడం కూల్చివేయబడింది. కూల్చివేశారు కరసేవకులు. అయితే గోద్రాల ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు? 2002వ సంవత్సరంలో. ఈ కరసేవకులు ఆ తర్వాత కూడా కరసేవ పేరుతో వెళ్ళి అక్కడ ఆలయాన్ని పరిశుభ్రం చేయడం ఇది చేస్తారు. ఈ అరుంధతి రాయ్ లాంటి మహామేధావులుగా చెప్పబడే వాళ్ళు ఎలాంటి ప్రచారం చేస్తున్నారు చూడండి. In 2002, when Modi was the chief minister, a train full of pilgrims coming back from the destruction of this Ayodhya mosque, which was disputed. The train caught fire. Nobody knows who set fire to the train, and 57. ఎంత అబద్ధమో చూడండి. ఇక్కడ ఆ మసీదును కూల్చి వస్తున్న వాళ్ళని తగలబెట్టారు, ఎవరో తెలియదట. అసలు అప్పుడు 92 ఎక్కడ, 2002 ఎక్కడ? అంటే 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ కరసేవకుల్ని తగలబెట్టినటువంటి ఇన్సిడెంట్ జరిగితే దాన్ని ఎలా కవర్ చేస్తున్నారు వీళ్ళు? ఈ దేశంలో మేధావులుగా మన దేశంలో ఉన్నటువంటి మీడియా చూపించుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, ఈ దేశంలో మేధావులు అనిపించుకోవాలంటే దేశద్రోహులు అయి ఉండాలని.